వేదిక, నేనే. మినిస్టర్ సీతమ్మలక్ష్మి ఎక్కడున్నారో కనిపెట్టాను. రియలీ? నేను ఏఎస్పీ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వస్తే మంచిది. ఓకే ఓకే, వచ్చేస్తా. నువ్వు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళు, ఆవిడక్కడే ఉన్నారు. నీ పని అయ్యాక నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఏంటి సార్, నేను సీతాలక్ష్మి మేడంని కలవటానికి వచ్చాను. సీతాలక్ష్మి మేడం ఎక్కడ ఎందుకుంటుంది? నువ్వెవరు? సార్, నా పేరు వేదిక, పార్టీ ప్రెసిడెంట్ శివానందం గారి అమ్మాయిని. ఈ రోజు మా కాలేజీలో ఒక ఫంక్షన్ ఉంది. మేడం గారు వస్తానన్నారు. మేడం గారికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత మేడం ఇక్కడ ఉన్నారని తెలిసింది, వచ్చాను. ఇక్కడ ఎవరు చెప్పారు? నాతో చదువుకున్న ఒక అమ్మాయి ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఏసీపీ తనీష్ గారి గెస్ట్ హౌస్. మీరు మినిస్టర్ని కలవాలంటే మినిస్టర్ పిఏ దగ్గర కదా వెళ్ళాలి. పిఏని కలిస్తే తెలియదని చెప్పారు. మీరు వెళ్ళి అక్కడ ట్రై చేసుకోండి, వెళ్ళండి. ఏంటి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఎందుకు కంగారు పడుతున్నావు? ముందు కార్తీ చెప్తాను. ఏంటి సార్, పార్టీ ప్రెసిడెంట్ శివానంద్ గారి అమ్మాయి వేదిక వచ్చింది మేడం గురించి. ఇది ఏసీపీ గారి గెస్ట్ హౌస్ అని చెప్పి పంపించేశాను. నాకెందుకో డౌట్గా ఉంది సార్. తను ఒక్కతే వచ్చిందా? ఒక్కతే సార్. సార్, నువ్వు వెళ్ళు. ఒక్కతే రాలేదు. ఎలక్షన్స్కి ఇంకా 8 నెలలే ఉన్నాయి. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న లీడర్ కృష్ణదాసు భార్యను నేను. మన అక్రమ సంబంధం బయటకు తెలిస్తే నో, ట్రస్ట్ మీ. ఆ రామచంద్రన్ నమ్మచ్చంటావా? ఖచ్చితంగా నమ్మొచ్చు. వెదవ విషయాలేస్తే వాడి గుండెల్లో దిగే 4 బుల్లెట్లు నా గన్నుంచే వెళ్తాయి. నాకు ఆ వీడియో క్లిప్ కావాలి. మన గురించి తెలుసుకున్న వారెవరూ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. అక్టోబర్ 25వ తేదీన మదర్స్ కాలేజ్లో జరిగిన ఫంక్షన్కి మినిస్టర్ సీతాలక్ష్మి వచ్చారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. లిప్ రీడర్ సహాయంతో మంత్రి ఏం మాట్లాడారో నేను తెలుసుకున్నాను. వేదిక, నువ్వు నా కోసం ఏసీపీ తనీష్ గెస్ట్ హౌస్కి వచ్చావు కదా. నీతో వచ్చిందెవరో? అక్కడేం జరిగిందో నువ్వు చూడలేదు, వెళ్ళలేదు. అర్థమైందిగా? తన మాటలకు వేదిక భయపడింది. ఆ తరువాత వేదిక తన ఫ్రెండ్ కమలను కలిసింది. నేను ఏసీపీ గెస్ట్ హౌస్కు వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకెవరో ఉన్నారన్న విషయం తెలిసిపోయింది. ఏసీపీ ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్నాడు. నిజం చెప్పు, నువ్వు అక్కడేం చూసావు? డిలీట్ చేసే, వెంటనే డిలీట్ చేసే. మనకి ఇవన్నీ వద్దు. నీకు అర్థం కావట్లేదు దీని వాల్యూ ఏంటో. ఇది మామూలు వీడియో క్లిప్ కాదు. కృష్ణదాస్ గారి హత్య కేసు ఈ క్లిప్పింగ్ తో ముడిపడుంది. సాధారణమైందైతే దీన్ని డిలీట్ చేయొచ్చు. ఒక జర్నలిస్ట్ గా నాకిది నా కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంతవరకు నువ్వు నాతో ఉండాలి. వేదికకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఉన్నికృష్ణన్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడానికి రమ్మంది. మణి ఆ విషయాన్ని రామచంద్రకు తెలియజేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉన్నికృష్ణన్ను అరెస్ట్ చేశారు. ఏసీపీ తనీష్ అక్కడ ప్రత్యక్షమైంది రామచంద్ర ప్లాన్ ప్రకారమే. ఒకసారి బయటకు వస్తారా? కొద్ది రోజుల క్రితం మీరు ఒంటరిగా ఒకరిని కలుసుకోవడానికి వెళ్ళారు కదా. వెళ్ళొచ్చు.